హరి ఓం. వినేశ్వరుడు కూర్చొని ఉండగా ఒక వ్యక్తి వచ్చారు. వచ్చి మీరు ఏదో బాబు చేస్తున్నారు, ధనం లేకపోయినా కూడా గుణం ఉంటే చాలంటున్నారు. అంటే గుణం మంచి గుణాలు ఉన్నంత మాత్రాన గొప్పవాడు అయిపోతాడా? వాడికి తిండి తిప్పడం అవన్నీ అవసరం లేదా? వాడికి గుణాలు ఉన్నంత మాత్రం, మంచి గుణాలు ఉన్నంత మాత్రాన వాడికి ధనం ఉంటేనే కదా, ధనం ఉంటేనే కదా అన్నీ లభిస్తాయి. ధనం లేనిదే ఏమొస్తాయి వాడికి? నేను గొప్ప ధనవంతుడిని, ఎంత గొప్ప నా దగ్గర ఎన్నో లక్షలు పడి ఉన్నాయి, వెలుగుతున్నాయి ధనం అని అన్నాడు. అక్కడ అందరూ కూడా వింటున్నారు. అతను ఆ గ్రామంలో ఒక పెద్ద భూస్వామి. ఆయనకి సంపద కలిసి వచ్చింది, బాగా కూడి వచ్చింది. ఎలా అంటే ఆ కాలంలో వేలిముద్రలు అనేక మందికి అప్పులు ఇచ్చి ఆ అప్పులు ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళ భూమిని సొంతం చేసుకుంటామన్నటువంటి తెలియని అమాయకుల చేత వేలిముద్రలు వేసుకొని ఆ వ్యక్తి అలా బాగా ఆస్తులన్నీ, అందరి పొలాలు భూములంతా లాక్కొని గొప్పవాడైపోయాడు. దాన్ని అమ్ముకొని ఇంకా లక్షలు సంపాదించాడు, బాగా లక్షాధికారి అయిపోయాడు. అది అహంకారం ఇప్పుడు ఆయనలో. అంటే ఎలా సంపాదించామనేది అర్థం కాలేదు. ఇది మోసం ఉందా, ఇందులో ఏదైనా ద్రోహం ఉందా, ఇందులో ఏదైనా పాపం ఉందా, ఇవన్నీ అతనికి తెలియదు. ఎందుకంటే డబ్బు ఉంది కదా, డబ్బు ఉంటే చాలు, పాపం ఉంటే నాకేమి, పాపం లేకపోతే నాకేమి, ఎవరు అవన్నీ ఏమీ లేవు. ధనం మూలం ఇదం జగత్. ఈ జగత్తులో గొప్ప పేరు రావాలంటే డబ్బే ఉండాలి అనేటట్టుగా గట్టిగా మాట్లాడుతున్నాడు. తర్వాత అక్కడ వినయశీలుడికి ఒక ఇద్దరు ముగ్గురు శిష్యులు కూడా కూర్చొని ఉన్నారు. అయ్యా మీరు ఎంత ధనం సంపాదించారు అన్నాడు. వాడు అడిగాడు ఒకడు, అందరూ లేచి. చెప్పాను కదా, లక్షలు సంపాదించాను. ధనం లేకపోతే మీ వల్ల ఏమవుతుంది? అన్నం తినగలరా మీరు అని అన్నాడు. అప్పుడు వినయశీలుడు నెమ్మదిగా, అయ్యా మీకు ఒక విషయం తెలుసా? ఏమి? మీకంటే ధనవంతులు లేరా? లేరు, ఈ గ్రామంలో లేరు. ఈ గ్రామంలో ఇంకెక్కడ లేరా? ఇంతకన్నా ధనవంతులు అసలు లేరా? ధనం ఉందని గర్వపడిపోతున్నావు, నీకంటే గొప్ప ధనవంతులు లేరా? కానీ మీకు ఒక మాట చెప్తాను. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ధనం అనేదాన్ని ఏదో ఒక రూపంలో మార్పు చేస్తుంది. బంగారు వరహాలుగాను, వెండి వరహాలుగాను, నాణ్యాలుగాను ముద్రిస్తూ ఉంటారు. దాన్ని ప్రజలు దాంతో కథకు కావలసిన వాటిల్ని ఆ ధనం చెల్లించి కొనుక్కుంటూ ఉంటారు. అంటే ప్రజల మేలు కోసం, ప్రజల సౌఖ్యం కోసం, ప్రజల ఆనందం కోసం, ప్రజలకు ఎటువంటి కష్టమో లేకుండా ఈ ధనం అనే దాన్ని ఒకదాన్ని ఎవరు గుర్తించింది? రాజు. అంటే రాజ్యం ఎంత ధనం గుర్తిస్తుందో అంత ధనం అందరి మధ్యలో ఉంటుంది, అది వెళ్ళిపోతుంది వారి వారి కర్మానుసారం. ఇప్పుడు ఈ ధనమంతా రాజుగారు ఎలా తయారు చేస్తారు? దానికి ఒక అచ్చు యంత్రం ఉంటుంది. ఆ అచ్చు యంత్రంలో పెట్టి బంగారు నాణ్యాలు, వరహాలు, వెండి నాణ్యాలు, ఇలా నాణ్యాలని ముద్రిస్తుంది. ఒక యంత్రం కూడా కొన్ని కోట్లను ధనాన్ని ముద్రిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మిషన్ గర్వపడితే ఏమొస్తుంది దానికి? నేను కూడా కొన్ని కోట్లు అచ్చు వేస్తున్నాను, కొన్ని కోట్ల వరహాలు, కొన్ని కోట్ల వెండి వరహాలు, బంగారు వరహాలు, ఇవన్నిటినీ కూడా నాణ్యాలుగా నేనే తయారు చేస్తున్నా. అంటే నా చేతుల్లో నుంచి కోట్లు ధనం తయారవుతుంది అని ఆ యంత్రం అనుకుందా? నీవు సంపాదించిన కనుక నీలో మంచి గుణాలు లేకపోయింది, నిన్ను ఏం చేస్తారు? సంపాదించే ఒక యంత్రంలాగా చూస్తారు. అది కూడా ఒక చిన్న యంత్రం. మరి రాజు దగ్గర ఉండే యంత్రం ఎంత పెద్ద యంత్రం, దాంతో పోల్చుకుంటే నీవు ఒక చిన్న యంత్రమే. అంటే ఏమి? వారిని వీరిని మోసం చేసి డబ్బు సంపాదించే యంత్రం అని చెప్పేసరికి ఆయనకి కాసేపు కళ్ళు తిరిగింది. మరి నన్ను యంత్రంతో పోల్చి అడిగింది, ఇది నిజమే కదా, యంత్రం కొన్ని కోట్లు తయారు చేస్తుంది. అది ఆ యంత్రం చూసిన దాన్ని అందరూ వాడుకుంటున్నారు. ఇది తెలియదు కానీ అక్కడి నుంచి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. నమో నారాయణ, నమో నారాయణ. ఓం శ్రీకృష్ణం వందే జగద్గురు.